హలో హాయ్ అండి. ఇవాళ కర్రీ కొత్తిమీర పప్పు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దానికోసం ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. ప్రెషర్ కుక్కర్లో మీకు మనుషుల్ని బట్టి కందిపప్పు అనేది క్వాంటిటీ తీసుకోండి. నేనైతే చిన్నవి 2 టీ కప్పులు ఉంటాయి కదండి, టీ కప్ తోటి 2 గ్లాసులు కందిపప్పు తీసుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి కడిగి నీట్గా చిన్నగా తుంటలు చేసుకొని అందులో వేసుకున్నాను. పచ్చిమిర్చి అనేది మీ ఇష్టం అండి, ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పప్పు అనేది కొద్దిగా కారంగా కావాలనుకుంటే పచ్చిమిర్చి అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. మా బాబు పప్పు అనేది మంటుంటే తినడు కాబట్టి నేను కొంచెమే కొన్ని పచ్చిమిర్చి వేసానండి. 3 టమాటాలు. పప్పు అనేది ఒక 5 మందికి అయ్యేటట్టు చేస్తున్నానండి, అందుకనే 3 టమాటాలు తీసుకున్నాను. కొద్దిగా చింతపండు, కొత్తిమీర పప్పు అన్నాను కదండి, ఒక పెద్ద కొత్తిమీర కట్టను తీసుకున్నాను. నీట్గా కడిగి చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. కొత్తిమీర అనేది బాగా కడుక్కోవాలండి, ఎందుకంటే మట్టి అనేది బాగా ఉంటుంది ఆకుకూరలో. కడిగి కట్ చేసి తీసుకున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. మరీ పప్పు గట్టిగా కావాలనుకుంటే వాటర్ అనేది కొంచెంగా తగ్గించుకోవచ్చు. నేను అనేది 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. తర్వాత కుక్కర్కి మూత పెట్టి మంచిగా ప్రెస్ చేసుకొని, కుక్కర్ని వీడియోలో చూస్తున్నట్టు మంచిగా ప్రెస్ చేసుకొని మూతను పెట్టుకోండి. తర్వాత స్టవ్ అంటించి ఒక 4 విజిల్లు పెట్టుకోవాలండి. పప్పు అనేది 4 విజిల్లు పెట్టుకుంటే పప్పు అనేది మంచిగా ఉడుకుతుంది. చూడండి, మూత ఓపెన్ చేసి చూస్తే కొద్దిగా వాటర్ ఉంటాయండి. మరీ మనం గట్టిగా చేసుకుంటే పప్పు అనేది కలుపుకోవడానికి అంత టేస్టీగా ఉండదు. కాబట్టి మరీ లిక్విడ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా పప్పు కరెక్ట్గా ఉండేటట్టు వాటర్ పోసుకుంటే పప్పు అనేది మరీ లిక్విడ్గా కాకుండా గట్టిగా కాకుండా అవుతుందండి. మంచిగా పప్పు అనేది 4 విజిల్లో బాగా మెత్తగా ఉడికిపోయిందండి. పప్పులో ఉండే వాటర్ అన్నింటినీ వీడియోలో చూస్తున్నారు కదా, మంచిగా వంపేసుకోండి పప్పులో ఉండే వాటర్ని. ఎందుకంటే పప్పు అనేది వాటర్ ఉంటే మెదగడానికి మనము మెదుపుకోలేమండి పప్పును, వాటర్ అనేది ఉంటే. మొత్తం వీడియోలో చూస్తున్నారు కదా, పప్పులో ఉండే వాటర్ అన్నింటినీ మొత్తాన్ని వంపేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి. టేస్ట్ని బట్టి మీ ఉప్పు అనేది కొద్దిగా చూసి వేసుకోండి, లేకపోతే ఉప్పు అనేది ఎక్కువ వేసారంటే ఉప్పగా అయిపోతుంది పప్పు అనేది. కాబట్టి ఉప్పును చూసి వేసుకోండి. తర్వాత పప్పు గుత్తి తీసుకొని పప్పును అనేది బాగా మెత్తగా మెదుపుకోండి. కొద్దిమంది పప్పును బాగా మెత్తగా ఇష్టపడతారు, కొద్దిమంది బ్యాళ్ళు ఉండేటట్టు ఇష్టపడతారు. కాబట్టి మీ ఇష్టం అండి. పప్పు అనేది మెత్తగా కావాలంటే మెత్తగా అనేది మెత్తగా రాముకోండి, లేకపోతే కొంచెం పప్పు ఉండేటట్టు చూసుకోండి. తర్వాత పప్పుకు తిరువాత వేసుకోవాలండి. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకోండి. ఆనియన్ అనేది ఒకటి పెద్దది వేసానండి నేను, వీడియోలో చూస్తున్నారు కదా. ఆనియన్ అన్ని వేసిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి, వీడియోలో చూస్తున్నారు కదండి, ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి వేసాను. తర్వాత కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలండి. ఆల్రెడీ మనం కొత్తిమీర వేసాం కాబట్టి నేను తిరువాతకి కొత్తిమీర అనేది వేస్తలేను. మీరు కావాలనుకుంటే మళ్ళీ కొత్తిమీర వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను ఆల్రెడీ పప్పులో కొత్తిమీర వేసి ఉడికించాను కాబట్టి పోపుకి మళ్ళీ కొత్తిమీర వేయలేదండి. జీలకర్ర, ఆవాలు, ఆనియను, వెల్లుల్లి అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి 4-5 ఎండుమిర్చి కూడా వేసుకోండి. పప్పు అనేది ఎండుమిర్చి వేస్తే పోపుకు ఎండుమిర్చి వేస్తే మంచిగా ఉంటుందండి. పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పాలకూరతోటి, చుక్కకూరతోటి, గోంగూరతోటే కాకుండా ఇలాగ కొత్తిమీరతోటి కూడా చేసుకుంటే పప్పు అనేది బాగుంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఆనియన్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వెల్లుల్లి వేసిన తర్వాత అవన్నీ వేగిన తర్వాత కుక్కర్ లోపలికి మనము తిరువాత ఉన్నాను కదండి, అవన్నీ వాటన్నింటినీ కుక్కర్ లోపలికి వంపేసుకొని తీసుకుంటే మన పప్పు అనేది రెడీ అవుతుందండి. ఆయిల్ అనేది కొద్దిగా ప్యాన్లో మిగిలిపోయి ఉంటుంది కదా, కొద్దిగా పప్పు తీసుకొని ఆ ప్యాన్లో వేసి మొత్తాన్ని కలిపేస్తే ఆయిల్ అనేది ఆ పప్పు లోపలికి అంతా వెళ్ళిపోయి మళ్ళీ ఆ పప్పును మళ్ళీ కుక్కర్లోకి వంపేసుకుంటే ఆయిల్ అనేది ప్యాన్లో మిగలకుండా ఉంటుందండి. పప్పు కూడా బాగుంటుంది. ఈ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. కరెక్ట్గా 10 నిమిషాలు పడుతుందండి. పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది.